శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర శుక్ల షష్ఠి గురువారం. మనము ఇప్పుడు వసంత నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈరోజు శ్రీరాముని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాము. మనందరము అనుకుంటాము, అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఉంటే మనమందరము ఆయన్ని స్తోత్రం చేస్తుంటే వింటున్నాడా? మనల్ని రక్షిస్తాడా అనుకుంటున్నాం. త్రేతాయుగములోనే జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము రాముడు అయోధ్యను పరిపాలించే రోజుల్లో ఒక శ్రీరామచంద్రుడు భక్తుడు ఉండేవాడు. ఆ యొక్క భక్తుడు నిరంతరము రామనామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అలాంటి భక్తుడికి ఆంజనేయ స్వామి అనుసరించటం మామూలే. అలాగే ఆంజనేయ స్వామి ఆ రామ భక్తుని అనుసరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ భక్తుడు తను లఘుశంక తీర్చుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ సమయంలో కూడా రామనామ స్మరణ అతను మానలేదు. దీనితో ఆంజనేయ స్వామి వారి కోపం వచ్చి తన తోకతో ఒక దెబ్బ వేశాడు ఆ భక్తుని వీపు మీద. దీనితో ఆ భక్తుడు రామా అంటూ కింద పడ్డాడు. దెబ్బలు తగిలినాయి. ఇక ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు. తరువాత ఆంజనేయ స్వామి రామ దర్శనార్థమై ఆ యొక్క రాముల వారి మందిరానికి వెళ్ళాడు. అక్కడ రాముల వారి అంతఃపురము కోలాహలంగా ఉంది. సీతామాత భరత శత్రుఘ్నులు రాముల వారికి సేవ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆతృతగా వెళ్ళి చూస్తే రాముల వారి వీపు మీద ఒక దెబ్బ తగిలి ఉంది. ఇంకా కొన్ని గాయాలైనవి. అమ్మవారు సీతాదేవి లేపనం పూస్తున్నారు. ఆంజనేయ స్వామి రాముని ఆతృతగా అడిగాడు, స్వామి ఏమైంది అని. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, నీవే కదా హనుమ నన్ను ఆ భక్తుని కొట్టావు, ఆ భక్తుడేమో నన్ను స్మరించాడు, అతని బాధను నేను తీర్చవలసి వచ్చింది అన్నాడు. వెంటనే ఆంజనేయ స్వామి ఆ భక్తుని వద్దకు వెళ్ళి భక్తుని తీసుకువచ్చాడు. సీతామాత రాసే లేపనం తీసుకొని తాను ఆంజనేయ స్వామి ఆ భక్తుడికి రాశాడు. దీనితో ఆ భక్తుడికి ఉపశమనం కలిగింది. ఇక రాముల వారికి కూడా ఆ దెబ్బ యొక్క బాధ తగ్గిపోయింది. దీనితో మనందరికీ అర్థమైంది ఏంటంటే, రామనామస్మరణ నిరంతరం చేసేవారిని రాముడు విడువక కాపాడుతాడు, రక్షించి తీరుతాడు అని. ఈ కథ నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.